జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి టెంపుల్ నిర్వాహకులు రామారావు గారు కానీ, మురళి గారు కానీ, ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో, నిజానికి బహుశా నాకు తెలిసినంత వరకు, నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు మేము ఇప్పుడే, నేను నా తోటి ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయోధ్య రెడ్డి గారు కుటుంబంతో ఇక్కడికి దైవ సన్నిధిలో మేము ఇప్పుడే ఆశీస్సులు తీసుకొని బయటకు వచ్చాం. నిజానికి ఇక్కడ నిర్వహించడం, అది కూడా వ్యక్తులు వాళ్ళ యొక్క ఆదాయంలోంచి, తాము చేసుకున్నటువంటి సంపాదనలోంచి దైవానికి, దేవుడికి ఖర్చు చేసి ఒక 500-600 మంది ఎంప్లాయీస్ కావచ్చు, లేదు ఇంకా ఇతర అన్నదానం, నిత్య అన్నదానం 2-3 వేల మంది, శని ఆదివారాలు అయితే 5-6 వేల మంది దాకా ఇక్కడ అన్న ప్రసాదాలు మరి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. యాదగిరి గుట్టకి వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడికి స్వర్ణగిరికి వచ్చి స్వామి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నిజానికి దీనికి ఈ రకమైనటువంటి టీటీడీ స్థాయిలో ఎండోమెంట్, మనం చూస్తున్న ఎండోమెంట్ పక్కనే ఉన్న యాదగిరి గుట్ట, లేదు వేములవాడ, లేదు భద్రాద్రి, ఇట్లాంటి అనేక టెంపుల్స్ ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టెంపుల్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా, అంతకన్నా 1% ఎక్కువగానే ఇవాళ వీళ్ళు నిర్వహించడం అనేటువంటిది వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇది చేయగలుగుతున్నారని అందరూ కూడా దీన్ని, ఇంకా ప్రభుత్వం కావచ్చు, ఇతర దాతలు కావచ్చు, అంటే ఇతర ఎవరైనా సరే భక్తులు కానీ దీన్ని దినదినాభివృద్ధి జరగాలి. ఆ ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.